మేము చేసేది ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుందో దాని మీద 225% ఎక్సెస్ చేసి ఇస్తాం బిల్డింగ్కి. అదేవిధంగా స్థలానికి అయితే గవర్నమెంట్ స్థలం అయితే డబ్బులు ఉంటుందో మీ సొంత స్థలం అయితే దానికి తగ్గట్టు కూడా డబ్బులు పడతాయి. అర్థమవుతుందా? అన్ని లెక్కాసారం వేసే ఒకటికి అన్యాయం చేయాలని కాదు, ఒకటి ఇది కాదు. ఒక నిమిషం నాకు అర్థమవుతుంది. అది కాదమ్మా, ఈడ ఇది ఫ్లైఓవర్ వస్తుంది. ఒకవేళ అది కన్నా గుడి టచ్ అయ్యి కాకుండా పోతుందంటే ఇబ్బంది ఏం లేదు. సో ఫ్లైఓవర్ వస్తా అన్నప్పుడు నేను ఈ కదిరిగేట్ది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. దీన్ని మార్చడానికి వేరే పద్ధతిలో ఉంటే చేసింది. సో అది 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 తప్పదమ్మా. 2013 చట్టం ఏది ఉంటుందో ఆ చట్ట ప్రకారం చేస్తున్నాం స్వామి. దయచేసి సహకరించండి, సరేనా? 32 లక్షలు 32 లక్షలు వస్తుంది. మీకు దీంట్లో ఇంకా ఏదైనా తప్పు ఉందని అనుకో, ఇంటి పట్టాలు కావాలనుకో చెప్పండి, నేను చేపిస్తాను. ఇంటికి ఇస్తా అంటేనే ఆ లెక్క వస్తా అంటే అది, సరేనా? ఉండాలి స్వామి. పోయిన స్వామి సహకరించాలా స్వామి, దయచేసి. అట్లా కాదు, మీకు ఇంటి పట్టాలు కావాలంటే ఇస్తాము, ఖచ్చితంగా వెళ్తాది స్వామి. నేను అది ఒక్క నిమిషం ఉండండి. అయ్యో ఒక్క నిమిషం విను స్వామి, విను. ఏమి ఎంత ఓపిక లేకుంటే నేను వచ్చి ఇంకా ఫ్లై ఉండు. అయ్యో స్వామి విను స్వామి, నేను ఎందుకు వచ్చినా ఇప్పుడు మీదేమన్నా పీకల్లో నాకేం ఉద్దేశమా? కాదు కదా. ఆడ ఫ్లైఓవర్ వస్తుంది, ఒక నిమిషం ఉండమా. ఫ్లైఓవర్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం. లేదంటే నిన్న వచ్చి మేము బంగపోయి నా ఇంటికి వస్తుందా? మన ఊరికి ఏదో వచ్చేది అట్లా. అందుకే ఒక్క నిమిషం ఉండు, దాని ప్రకారమే డబ్బులు వేస్తారు. సహకరించండి అని కోరుతున్నాము. తర్వాత మళ్ళీ నన్ను అడిగినా కానీ నేనేం చేయలేను. అది ఆర్డర్లు ఉన్నారు, వాళ్ళు కోర్టుకు ఉన్నారు. ఇది ఒకటిది, ఇది డబ్బులు పడ్డాయి. ఇది డబ్బులు పడ్డాయి. ఇది పన్నాయి. ఏనా బాగున్నావా? బాగున్నామ్మా, కొద్దిగా సహకరించండి తోరా. అయ్యో నేను అన్నతో మాట్లాడుతున్నా కదా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. నేను ఇంటికాడికి వచ్చి సహకరించి అడుగుతాను. పీకేస్తానంటే కదా, ఎత్తపోతానంటే కదా. అమ్మ ఒక్క నిమిషం ఉండు అమ్మా, ఒక నిమిషం ఉండు. ఇంట్లో ఈయన పెద్ద ఆయన కదా, ఇంట్లో మాట్లాడుతున్నాను కదా. చెప్పు ఏం సమస్య? సమస్య ఇంటికంతా 16 లక్షలు వేసినాడు. ముందర దానికి కూడా ఎక్కువ వేసినాడు. దానికి 20 లక్షలు వేసిన తగ్గించింది. 2 సార్లు ఫోన్ చేసినాం, కలిసిన నీతో గోపి కూడా ఫోన్ చేసి చెప్పినాడు. నీకు ఒక నిమిషం, ఏం సమస్య ఏమి? ఆ పేపర్లు ఇక్కడ అక్కడ పెట్టినప్పుడు ఏం సమస్య ఏమి? 16 లక్షలు వేసినారు దీనికి పైన కింద ఉంది అంతా. దీనికి 20 లక్షలు వేసింది. మళ్ళీ తప్పు వచ్చిందని చెప్పి మళ్ళీ తగ్గించేసినది. అది మా బావది. మంది 16 లక్షలు ఎట్లా వస్తుందో నువ్వే చెప్పండి. దీనికి నేను చెప్పేది కాదు, మీరు వేసిన. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు రాలేదు నా దగ్గరికి. గోపి చెప్పినాడు మన ఇల్లు ఉంది. వాళ్ళు కాదు, మీ డాక్యుమెంట్ తీసుకొని నా డాక్యుమెంట్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినా నేను చెప్పేది వినున్నా. వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ వాళ్ళకి బిల్డింగ్ తక్కువ ఉంటే ఆర్ఎన్బి వాళ్ళు వస్తారు, లేకుంటే రెవెన్యూ వాళ్ళు వస్తారు. నీకు స్థలంలో తక్కువ వచ్చిందా? ఏం తక్కువ వచ్చింది సార్ వీళ్ళకి? సరేనా, మీ పేరు తీసుకొని రండి. దాన్ని మీరు 2-3 సార్లు ఇచ్చేసినాను. నువ్వు ఒత్తురు ఫోన్ చేసినా కూడా మేము ఇచ్చేసినాం. ఫోటోలు తిరిగి ఇచ్చేసినాను. ఇంకోటి నుంచి పేపర్ అది ఒక నిమిషం అవుతుంది సార్. ఫోటోలు తీసి పంపిమన్నా ఫోటోలు కూడా పెట్టి ఈ ఫోటోలు కూడా నీకు చూపించారు. ఏం చెప్పండి ఇది సార్? అది ఉంటే కదా ఏదైనా ఉంటే మరి కరెక్ట్ చేసేసి, అంటే అవుతుంది తగ్గింది, మేము అన్ని మళ్ళీ చెక్ చేసుకుంటూ వచ్చాము. పక్కనే తగ్గింది, దీని గురించి అప్పుడేం ఛాన్స్ రాలేదు. అగైన్ అంటే వెరిఫై చేయడం కూడా జరిగింది. మళ్ళీ వెరిఫైకి రాలేదు. నాది కూడా మా ఏరియా అని చెప్పాను. నాది ఎల్లుట్లే అని చెప్పాను. సార్ దగ్గర అని చెప్పాను. ఒక్క నిమిషం ఉండు తల్లి అన్నాను కదా. అది కూడా ఒక్క నిమిషం ఉండు తల్లి. ఎందుకు అడుస్తున్నావు? ఒక నిమిషం, నేనే వచ్చినా కదా అందరిని పిలుచుకొని. ఒక నిమిషం ఉండుమా, దయచేసి ఊరుకుండుమా. వీళ్ళు లాస్ట్ టైం ఏంటంటే వీళ్ళ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి వచ్చారు కదా, అది ఎక్సెస్ పడింది అంటే మళ్ళీ మనం వేసేసి మళ్ళీ టీంను పంపించేసి వెరిఫై చేయించినాము. నువ్వు కంప్లైంట్ ఇచ్చింటేనే
అవతలకి ఎక్కువ పడింది యువతలకు తక్కువ పడిందని నువ్వు చెప్పింటేనే అది వెరిఫై చేయించినది. తప్పు రికార్డు పడింది అని చెప్పేసి 14 లక్షలు దానికి పడింది. 14,50,000 పడింది సార్. మనకు 16 లక్షలు ఉంది. పైన కింద ఉంది అంతా ఉంది. అది పైన లేదు కదా. దాంట్లో మెజర్మెంట్లో ఏమైనా భేదం ఉందా? కొలతల్లో ఏమైనా భేదం ఉందా? తేడా ఉంది. మీ దాంట్లో కొలతల్లో చూసుకున్నావా? ఏం తేడా వచ్చింది? ఇది పక్కనింటి వాళ్ళది, ఇది ఇది దారపునేని, అది అవ్వకది. ఇది 10 మంది. దారపునేని సువర్ణ మీదా? లేదు, మా బావది పక్కన. సేమ్ కొలతలు సేమ్ సగం కలిసి తీసుకున్నాం. ఇప్పుడు 36.20 వాళ్ళది, నీది 36.20. అతని కంటే మించి నీదేముంది? అమౌంట్ భేదం ఇది తగ్గించినారు కదా, ఇది అమౌంట్ కాదు కదా. ఇప్పుడు అమౌంట్ కాకపోయినా 14 లక్షలకి వచ్చింది, 16 లక్షలకి వచ్చిందండి. ఎట్లా వస్తుంది అంటే ఇది 14 lakhs వచ్చేసింది. తగ్గించినాం కూడా 14 lakhs 15 lakhs వచ్చింది. ఏది? ఇది మా బావది. నా దానికి పైన కింద అంతా ఉంది. గ్రానైట్ ఉంది, పిఓపి ఉంది. 16 లక్షలేనా. ఇది ఎంత టోటల్ బిల్డింగ్ వ్యత్యాసమైనా చూసుకోవాలి. ఇది ఒకటే ఉంది కదా, సేమ్ ఉంది. ఏరియా వైజ్. బిల్డింగ్ స్ట్రక్చర్ వైజ్ ఎక్కడ చేస్తుంది? స్ట్రక్చర్ ఇక్కడ టోటల్ స్ట్రక్చర్ వాల్యూ ఇది తగ్గించినారులే. ఇది అమౌంట్ కాదు కానీ 10,89,000 అని వచ్చింది. అగైన్ విల్ వెరిఫై సార్. 3 సార్లు చెప్పినాను. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినా కూడా నేను పైన ఆపిస్తాను. ఒకసారి ఫోటో తీసుకోండి, రేపు ఒకసారి వెరిఫై చేసుకోండి. వాళ్ళ స్ట్రక్చర్ వాల్యూను వీళ్ళ స్ట్రక్చర్ వాల్యూ కొలతలు ఒకసారి సేనియారిటీ తీసుకొని సిరసం కట్టుకున్నాం. పైన కూడా ఉంది బిల్డింగ్. చేద్దాం ఉంటుంది. మీ దగ్గర ఉంది సార్, లిస్టే ఉంది. ఈయన నోటెడ్. మేము మరి రేపు వచ్చి వాళ్ళది వీళ్ళది 2 కొలతలు చూసి చేస్తాం సార్. ఏం అన్యాయం ఏం జరగదు, సరేనా? రైట్, చూసి చేస్తారా తల్లి? మా ఇద్దరు వచ్చినారు మా. అయ్యో తల్లి, ఒక్క నిమిషం ఉండదు. అవతలను మాట్లాడిస్తా అంటే పని చేస్తారు మా. మాట్లాడుకుంటే భయపడిపోతారు. ఎంఆర్ఓకి సంబంధం లేదు, ఈయన చేయాలి. ఎంఆర్ఓకి సంబంధం లేదమ్మా, ఇంజనీర్ వచ్చి చేయాలా, రేపు వచ్చి చేస్తాడు, సరేనా?